అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తన భార్య పెద్దగా కట్నం తీసుకురాకపోవటంతో తన తల్లి ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలంటూ ఉండటం వల్ల తన భార్య పడే బాధను చూసి చూసి విసిగిపోయి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ కథే ఓ కొడుకు నిర్ణయం అనే కథ. మరి రచించిన వారు ప్రియదర్శిని గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. చీర చెంగుకు చేతులు తుడుచుకుంటూ గదిలోకి అడుగు వేసింది విమల. కళ్ళు మూసుకొని అసహనంగా తల రుద్దుకుంటున్న భర్తని చూడగానే ఆమెలో ఆదుర్ద పెళ్ళుబికింది. ఏమండి, తల నొప్పిగా ఉందా అంటూ ఒక్క అంగలో దగ్గరికి చేరి తల మీద చెయ్యి వేస్తూ అడిగింది. కళ్ళు మూసుకొనే తల అడ్డంగా తిప్పాడు భానుమూర్తి. మరెందుకండి అలా ఉన్నారు? తలెందుకు రుద్దుకుంటున్నారు? పోనీ అమృతాంజనం రాసేదా అంటూ అడిగింది. వద్దు అన్నాడతను. వద్దా అంటూ భర్త సమాధానం విమలకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా ఓ నిజం చెప్పు విమల, నీకు మాత్రం తలనొప్పిగా లేదు అన్నాడు భర్త. ఆశ్చర్యంలో నుండి తేరుకోకుండానే భర్త నుండి ఎదుర్కొన్న ప్రశ్నతో మరింత ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది విమల. తనకు ఒక్క తలనొప్పేమిటి, ఒళ్ళంతా నొప్పే. ఈ గదిలోకి అడుగు వేసి వేయగానే మేను వాల్చి హాయిగా నిద్రపోవాలనే ఉంది. ఏం విమల, మాట్లాడవేం అంటూ భానుమూర్తి రెట్టించడంతో విశాలంగా నవ్వింది విమల. ఆ తర్వాత అవును ఉంది అంది. నే చెప్పలేదు నీకు తలనొప్పిగా ఉంటుందని అన్నట్టుగా చూశాడు భానుమూర్తి. ఆ వెంటనే బాధగా నిట్టూర్చాడు. విమల ఆ నిట్టూర్పుని ఏమీ పట్టించుకోలేదు. కానీ నాది మీలాంటి తలనొప్పి కాదండి అంది. మరి అంటూ అడిగాడతను. మీరు నా తలపై జీలకర్ర బెల్లం ఉంచి నాతి చరామి అన్నారు. అప్పట్నుంచి మీ సుఖదుఖాల్లో నాకు కూడా సగభాగం ఉంటుంది కదా, అందుకని అంటున్న విమల తన వాక్యాన్నింక పూర్తే చెయ్యలేదు. భానుమూర్తి చేయి విమల చేతిని మృదువుగా స్పర్శించింది. ఆ స్పర్శానుభూతితో తనలోకి అనంతమైన హాయి ప్రవహించినట్లుగా అనుభూతి చెందింది విమల. బహుశా సుఖమంటే ఇదేనేమో. పడుకోండి, చాలా పొద్దుపోయింది అంటూ బెడ్ ల్యాంప్ వేస్తూ అంది. పెందరాలే లేవాలి, బోల్డంత పనుంది అని మనసులోనే అనుకుంటూ. నాన్నా అన్న పిలుపుకి వీధి గుమ్మం దాటపోతున్న రాఘవయ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. పిలుస్తోంది కొడుకు. తను ఇలా బయటికి వెళ్తుంటే ఆపు చేసేంత అవసరం ఏం వచ్చిందో అర్థం కాలేదాయనకి. కళ్ళజోడు వెనకాతల నుండి ఏం అన్నట్టుగా చూశారు. అది భానుమూర్తికి అగుపించలేదు. అయినా చెప్పాడు, సాయంత్రానికల్లా వస్తారుగా ఇంటికి, మీతో కాస్త మాట్లాడాలి అని. ఈసారి ఆయన ముఖంలో నుదురు ముడిపడింది. ఏమిట్రా అన్నారు, అదేదో ఇప్పుడే చెప్పకూడదా అన్న ఆతృతని ధ్వనింపజేస్తూ. మీరు వెళ్ళిరండి, సాయంత్రం చెబుతాను అన్నాడు భానుమూర్తి. కొడుకు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చప్పున తట్టలేదు ఆయనకి. దాంతో చిరాకు కలిగింది. అలా అని వెనక్కి తిరగలేకపోయాడు. విధిలేక బయట పాదం మోపారు ఆయన. కొడుకు మాట్లాడాలి అన్న క్షణంలోనే ఉత్సాహం చచ్చిపోయింది. ఇదివరకెన్నడూ కూడా ఇలా అడగని కొడుకు ఈ వేళ ఎందుకిలా అడిగాడు అన్న ప్రశ్న కలవరపెడుతుంది. భానుమూర్తి కేక పక్క గదిలో ఉన్న అతని తల్లి వర్ధనమ్మ చెవిలోనూ పడింది. గబగబా బయటికి వచ్చి కొడుకును విషయం కనుక్కోవాలి అనుకుంది కూడాను. కానీ 2-3 రోజుల నుండి భానుమూర్తి మౌనంగా అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. ఆ విషయం గుర్తించి తను ఇంతవరకు నిలదీయలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఇలా వెంటనే అడిగితే ఏం బాగుంటుంది? బాగుండదు అనుకుంది వర్ధనమ్మ. 2-3 నిమిషాలు సర్దినట్టుగా చేసి తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది విమల అంటూ. చారులోకి పోపు పెడుతున్న విమల అత్తగారి పిలుపుకి ఇటు తిరగకుండానే ఏంటత్తయ్యా అంది. గదిలోపలికి వచ్చింది వర్ధనమ్మ. మూర్తి వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు, ఏంటటా అంటూ అడిగింది. ఈసారి ఆశ్చర్యపోవటం విమల వంతయింది.
భర్త మామగారితో మాట్లాడాలి అన్నాడా? ఏ విషయం గురించి? తనతో మాట వరుసకైనా మాట మాత్రంగానైనా అనలేదేం అంటూ కోడలు ఆలోచనల పడి మౌనం వహించటంతో మరింత అనుమానం వేసింది వర్ధనమ్మకి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదో గూడుపుటాని పన్నుతున్నారన్నమాట అన్న అనుమానం కలిగింది. ఆ వెనువెంటనే చెప్పలేనంత కోపం వచ్చింది. మాట్లాడవేం విమలా అంటూ అత్తగారు రెట్టింపుకి ఆలోచనల నుండి బయటికి వచ్చింది విమల. విమల, నాకేం తెలీదత్తయ్యా అంటూ చెప్పడంలోనే విమల కంఠంలో తొట్రుబాటు. తెలీదా అంటూ కోడలు అంతా ఎరిగి ఏమీ ఎరగనట్టుగా ప్రవర్తిస్తుందని రూఢి చేసుకుంది అత్తగారు. ఆవేశం, ఆగ్రహం ఆమెలో చిందులు వేశాయి. తను కన్న కొడుకుతోనే కుమ్మక్కై ఏమీ తెలియనట్టుగా ఎలా నాటకాలాడుతుందో అని మనసులోనే అనుకుంటూ, సరేలేమ్మా, ఎందుకు చెబుతావు? చెప్పకులే, సాయంత్రం ఎలాగూ చెబుతానన్నాడుగా మీ ఆయన, అప్పుడే వింటాలే అంటూ విసురుగా అక్కసునంతా వెళ్ళగక్కిందావిడ. అత్తగారి అకారణ కోపానికి దుఃఖం వచ్చింది విమలకి. వారానికి ఈ ఒక్క ఆదివారం ఈ వంట పని త్వరగా తెమల్చుకొని ఆ బట్టల పని అయ్యింది అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. కానీ శారీరకమైన విశ్రాంతి కన్నా విలువైన మనశ్శాంతి లోపించింది ఈ వేళ అంటూ మదనపడసాగింది విమల. సాయంత్రం అవ్వనే అయ్యింది. భానుమూర్తి తండ్రి వసారాలో కుర్చీలో కూర్చున్నారన్నమాటే గాని మనసులో మనసే లేదాయనకి. రోజూ అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంటాడు. కానీ ఉదయం కొడుకు తనతో మాట్లాడాలి అన్నప్పటి నుంచి ఏమీ తోచటం లేదాయనకి. విషయం ఏమిటా అని మనసు రొదపెడుతోంది. ఏం మాట్లాడతాడో అన్న ఆతృతతో పాటు ఏం వినాల్సి వస్తుందో అన్న భయమూ చోటు చేసుకుంది ఆయనలో. దాదాపు వర్ధనమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ గాలి దుమారం లేకుండా వర్షించబోతున్నాడేమిటి అని ఆవిడ ఒకటే ఇదవుతోంది. ఆ అసహనంతోనే సినిమాకి వెళ్తానన్న కూతురుని ఏం పని పాట లేదా, అస్తమానం ఆ సినిమాలేమిటి అని కసిరింది. ఆడుకునేందుకు బయటికి వెళ్తానన్న చిన్న కొడుకుని కేకలేసి ఆపింది. అయినా స్థిమితపడలేదు ఆమె మనసు. ఖచ్చితంగా కోడలు ఏదో నూరిపోసిందని పదే పదే అనుకోసాగింది. అలా అనుకోగానే కోపం వెల్లువై ఆమెను నిలవనీయటం లేదు. వసారాలో అడుగు వేయగానే భానుమూర్తి తల్లిదండ్రులిద్దరి ముఖాల్లోనూ ప్రస్ఫుటమవుతున్న ఆశ్చర్యాందోళనలు ఇట్టే పసిగట్టాడాయన. తన ఉనికిని తెలియబరిచే ఉద్దేశంతో చిన్నగా దగ్గాడు. ఆలోచనల నుండి ఉలిక్కిపాటుతో బయటపడ్డట్టుగా తలెత్తి చూశారు వాళ్ళిద్దరూ కూడా. నోటి నుండి మాటలే రావటం లేదు. ఆ బ్రహ్మయత్నం చేసేందుకు కూడా సిద్ధంగా లేరు. 2 నిమిషాలు మౌనం వీర విహారం చేశాక గొంతు సర్దుకున్నాడు భానుమూర్తి. అతడిలోనూ తొట్రుపాటుంది. విషయాన్ని ఎలా చెప్పాలా అని మదన పడుతున్నవాడిలా ఉన్నాడు. విమల, గ్లాసుతో నీళ్లు పట్రా అంటూ లోపలికి చూస్తూ కేక వేశాడు. విమల అందించిన నీళ్లని గడగడా తాగేసి గ్లాసు అందిస్తూ చెప్పాడు. కూర్చో విమల అంటూ ఆశ్చర్యంగా భర్త కేసి చూసింది విమల. అక్కడ అత్తగారు, మామగారు. తనని కూడా కూర్చోమనటం విస్మయాన్ని కాక మరేం కలిగిస్తుంది? ఇప్పుడు నే చెప్పబోయే విషయం నువ్వు వినాలి విమల, అందుకే కూర్చోమన్నాను అంటూ భర్త అనేసరికి మాట్లాడకుండా మామగారికి కాస్త వెనకవైపుగా నేలమీద చతికిలబడింది విమల. ఓ కంట అత్తామామలు తనను గమనిస్తూ ఉండి ఉంటారనుకుంటూ బిక్కమొహం వేసి భర్తనే చూస్తూ ఉండిపోయింది విమల. నాకు తెలుసు మీకందరికీ ఆశ్చర్యంగా ఉందని, కానీ తలబద్దలు కొట్టుకునే శక్తి నాలో సన్నగిల్లాక నాకు తప్పనిసరి అనిపించి ఈ చర్యకు పాల్పడ్డాను అనడంతో తల్లిదండ్రుల ముఖాల్లో మరింత ఆతృత చోటు చేసుకోవటం గమనించాడు భానుమూర్తి. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే దురదృష్టం అనుకుంటారు చాలామంది. కానీ నాకు మాత్రం మగవాడిగా పుట్టడము దురదృష్టమే అనిపిస్తోంది. బాగా ఆలోచిస్తే తల్లిదండ్రులు ఆడ మగ సంతానం పట్ల భిన్నంగా ప్రవర్తించినా ఒకేలా ఆలోచిస్తారు అనిపిస్తోంది కాదా? ఆడపిల్లైతే కట్నంతో వదిలించుకోవటం ఎలా అని దిగులు పడతారు. మగపిల్లవాడికి ఎంత ఎక్కువ కట్నం పుచ్చుకోవాలా అని మదన పడుతుంటారు. ఆ మాటకొస్తే ఆడపిల్లగానే నయం. మా వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి
నా కోసం ఖర్చు పెట్టారు కదా అన్న సానుభూతైనా ఉంటుంది ఆడపిల్లకి. కానీ మగవాడికి చిన్నప్పటి నుంచి పెంచే తీరు వేరు. ఇక ఇంటికి పెద్దవాడైతే బాధ్యతలు తెలిసేటట్టుగా పెంచుతారు. త్వరగా ఉద్యోగం వచ్చే చదువు చదివిస్తారు. ఆ తర్వాత చెల్లెలి వివాహానికి సరిపడా కట్నం ఇచ్చే అమ్మాయితో వివాహాన్ని జరిపిస్తారు. అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు అనటం లేదు నేను. సగటు అబ్బాయిల జీవితం ఇది. అమ్మాయి నచ్చడం నచ్చకపోవటం అన్నది నామమాత్రమే అనిపిస్తుంది నాకు. పోనీ ఇంతటితో ఆగిపోతుందా అంటే అది కుదరనే కుదరదాయే. కట్నం తక్కువగా ఇచ్చిందనో, ఇంట్లో సరిగ్గా వ్యవహరించటం లేదనో, కొడుకుని తనకు కాకుండా చేస్తుందనో, అత్తగారు నసపెడుతూ ఉంటే నా భర్త నావాడైనప్పుడు వీళ్ళంతా ఏమిటి, ఈ కొంపలో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అంటూ భార్య పోరు. ఇలా భిన్నాభిప్రాయాలతో, చేతలతో, మాటలతో తలపడే తల్లి భార్యకి నడుమ ఆ వ్యక్తి ఏం కావాలి? అటు తల్లి ఇటు భార్య ఎవరి వైపు మొగ్గాలి మొగవాడు. ఎవరి పట్ల కాస్త మొగ్గు చూపినట్లు కనిపించినా అతడు ఇంటా బయట చెడ్డవాడే అయిపోతాడు అంటూ ఆగిపోయాడు భానుమూర్తి. ఇలా చెప్పుకుపోతున్న భానుమూర్తి మాటల్లో అర్థాలు వెతుక్కునేందుకు శ్రద్ధగా వింటున్నారు వారందరి కూడా. తెస్తున్న భార్యలు వస్తుంటే ఇక ఇబ్బందులేముంటాయి అంటారు. డబ్బు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందో లేదో కానీ కొన్ని సమస్యలకు మాత్రం ఆస్కారం ఇస్తుంది కదు నాన్న అంటున్న కొడుకు మాటల సారాంశం ఏమిటా అని ఆలోచిస్తున్న రాఘవయ్య తత్తరపడ్డాడు. అవునవును అన్నాడు. డబ్బు ఒక్కటి ఉంటే మరేమీ అవసరం లేదు కదమ్మా అన్నాడు తల్లివైపు తిరిగి. తను కూడా ఓ ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించని వర్ధనమ్మ నిరత్తురాలైపోయి చూస్తుంది కొడుకుని. ఎందుకిలా అడుగుతున్నాడు? వాడి ఇష్టప్రకారమే జరిగిందిగా పెళ్ళి, అందులోనూ కట్నం లేకుండా కేవలం లాంఛనాలతో మాత్రమే అంటూ వర్ధనమ్మ మనసు మూలిగింది. కానీ ఎప్పటిలా గట్టిగా మాట్లాడలేకపోయింది. అందుకే ఆ డబ్బుని మీకు నెల నెలా ఇస్తూ మేము వేరుగా ఉంటాం నాన్నా అన్నాడు భానుమూర్తి. పిడుగుపడినట్లయింది వర్ధనమ్మకి. కళ్ళజోడు వెనకాతల నుంచి చూపుల్ని కాక ఆశ్చర్యాన్ని ప్రసరించేశాడు రాఘవయ్య. అవునమ్మా, విమలను ఇష్టపడ్డానని మీరు సంపూర్ణంగా ఇష్టపడి పెళ్లి చేయలేదు. అదే మాట వివాహం తర్వాత సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాన్ని కూడా ఆనాడు వ్యక్తం చేశాను విమల ముందు. మీ ఇంట్లో ఉండేది మాత్రం మనుషులు కారా అండి? అన్నీ సర్దుకుంటాను అంది. కానీ సర్దుకుపోవటం మన ఇంటా వంట లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు మీరు అంటూ ఆగి తల్లి వంక చూశాడు భానుమూర్తి. పూర్తి సంకటంలోకి కూరుకుపోయినట్లుగా అనిపిస్తుంది ఆమె పరిస్థితి. ఒకప్పుడు నాన్న సంపాదన మనందరికీ సరిపోయేది. కానీ ఇప్పుడు ముగ్గురు సంపాదన కూడా చాలటం లేదు. ఇదివరకు చేసుకున్న ఇంటి పనులు కూడా బరువైపోయాయి. మన ఇంటి పనులు మనకే బరువు కావటం అనేది కేవలం ఒక్క మనిషి ఇంట్లోకి అడుగు వేయటం వల్ల కలిగిన మార్పేనా? పోనీ ఇవన్నీ పని మనుషులతో చేయించగలం, కానీ సహకారం లేని కుటుంబ సభ్యుల మధ్యన మెలగటం మాత్రం ఎలా అంటూ నిట్టూర్చి చెప్పాడు భానుమూర్తి. నా వల్ల కావటం లేదు నాన్నా అంటున్న కొడుకు మాటల్లో వర్ధనమ్మకి క్లూ దొరికినట్టయింది. ఓహో, వీడి పెళ్ళాం కష్టపడిపోతుందని కాబోలు ఇదంతా అనుకుంది. తల్లి తండ్రి ఏమైనా మాట్లాడతారేమోనని ఎదురు చూశాడు భానుమూర్తి. దాదాపు 5 నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మాట్లాడవేమమ్మా అన్న పిలుపుతో ఏం మాట్లాడను నాయనా అంది వర్ధనమ్మ. వద్దనుకున్న ఆమెలోని కోపం ఒలికింది ఆ మాటల్లో. తండ్రి వైపు చూశాడు భానుమూర్తి. దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్లుగా ఆయన ఎవరి వంక చూడటమే లేదు. నేను నా భార్య మీద ఉన్న ఇష్టం కొద్దీ ఈ పని చెయ్యటం లేదు. ఆ మాటకొస్తే ఇందులో విమల యత్నం కూడా ఏమీ లేదు. మీరు నమ్మకపోవచ్చు కానీ వాళ్ళకి ఇంత కట్నం ఇచ్చారట. ఫలానా వారబ్బాయి ఇంత కట్నం ఇస్తేగాని చేసుకోను అన్నాడట. ఇలాంటి మాటలతో పాటు దేనికైనా అదృష్టం ఉండాలి అంటూ వేడి వేడి నిట్టూర్పులు విడవటం. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా విమల ఎలా ఫీల్ అయ్యేదో కానీ నాకే బాధగా ఉండేది. తను కట్నం తేలేదు కానీ నెల నెలా జీతం మాత్రం తెస్తుంది కదా. బోడి జీతం అంటారేమో, కానీ
రేపు చెల్లి పెళ్ళికి మనం మాత్రం ఎంత ఇవ్వగలం? తను చదువు పూర్తి చేసేసరికి వీటి రేట్లు ఇంకెంతగా పెరుగుతాయో ఆలోచించారా? మరో ఇంటి ఆడపిల్లలాగే మన అమ్మాయి కూడా ఇంకొక ఇంటికి వెళ్ళాక ఇలాగే మానసిక క్షోభను అనుభవిస్తే ఏం చేస్తారు? అంటూ అడుగుతున్న కొడుకు సూటిగా తన వంకే చూస్తున్నాడన్న అనుమానం కలిగింది వర్ధనమ్మకు. తలదించుకొని ఉన్న ఆమెకు కొడుకు చూపులు తనని పూర్తిగా కప్పేసినట్లుగా అనిపించింది. గొంతెమ్మ కోరికలకు, అత్యాశలకు కొడుకులు ప్రతిరూపాలు కావాలనుకునే తల్లులుండటం చాలా దురదృష్టం. అలాంటి తల్లుల మధ్య తలొంచుకొని బతుకుతున్న కొడుకులు ఎందరున్నారో కదమ్మా, చెప్పమ్మా అంటూ కొడుకు తనను నిలదీయటం అస్సలు నచ్చలేదు వర్ధనమ్మకి. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం అంటే ఇదేనేమో. వేరు కాపురం పెడతానన్నవాడు వెళ్లకుండా ఇవన్నీ ఎందుకు సాగదీస్తున్నట్టు అంటూ ఆవిడలో ఆవేశం పరవళ్ళు తొక్కుతోంది. కానీ వివేకం మేల్కొనటం మాత్రం లేదు. నా పిల్లకి వివాహమే చేస్తానో, లేదంటే దాని మెడకు ఉరితాడే వేస్తానో, దాని ఊసు నీకెందుకు లేనాయనా, హాయిగా కాపురం చేసుకో అంటూ రుసరుసలాడుతూ లేచింది వర్ధనమ్మ. తండ్రి కూడా అదే తీరులో లేచి వెళ్ళిపోతాడేమో అనిపించింది భానుమూర్తికి. 2 నిమిషాలు ఎదురు చూశాడు. తండ్రి కదలకపోవటంతో నెమ్మదిగా అన్నాడు, నాన్నా, ఇందులో విమల ప్రయత్నం ఏమీ లేదు. ఆమెలోని సంస్కారపు పొరకు ఇప్పటికే ఛిద్రాలు పడ్డాయి. ఇది ఇలాగే జరిగితే చిరిగే వరకు నిరీక్షించటం నా అవివేకమే అవుతుంది. నాకు తెలుసు, మనింట్లో నిశ్శబ్దం మాటున పెరుగుతున్న అసహనం ఏదో రోజున విద్వేషంతో బయటపడితే పరిస్థితి మరింత అసహ్యంగా ఉంటుందని. అలాంటి వాతావరణంలో ఉండలేకపోవటం కన్నా కాస్త స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకోవాలనుకోవటం అత్యాశ. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగే పిల్లలు కూడా మానసిక వికాసం లేక సరిగ్గా ఎదగలేరేమో అనిపిస్తుంది నాన్న అంటూ చెప్పడం ఆపేసి భార్య వంక చూశాడు భానుమూర్తి. ఆమె అతని వంక చూడటమే లేదు. ఎదలోపల గుప్తంగా దాచుకున్న దుఃఖం నిశ్శబ్దంగా బుగ్గల మీది నుండి జారుతోంది. విమల, అన్నీ సర్దేసి, ఈ ఆదివారమే మనం వెళ్ళేది అన్న కొడుకు మాటలకు పక్క గదిలోకి వెళ్ళిన వర్ధనమ్మ మనసు మొద్దుబారినట్లుగా అయ్యింది. ఏమీ ఆలోచించే స్థితిలో లేదావిడ. భానుమూర్తి తండ్రి కళ్ళల్లో మాత్రం లిప్తపాటు సంతోషం తలుక్కుమంది. కొడుకు వేరు కాపురం పెడతాను అన్నాడని కాదు, తను తాత కాబోతున్నాడని. వాత్సల్యంగా కోడలికేసి చూశాడు. ఆమె బుగ్గల మీదుగా కన్నీళ్లు ఎన్నో భావాలకు భాష్యం చెబుతున్నట్లుగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ప్రియదర్శిని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.